కాన్ఫిడెంట్గా ఉన్నారు. తండేల్ ఇస్ లైక్ సూపర్ ఎనర్జీ అని అర్థమవుతోంది ట్రైలర్ దగ్గర నుంచి, సాంగ్స్ దగ్గర నుంచి. యూ బీయింగ్ ది డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ? అంటే షూటింగ్కి ముందు మాకు క్లారిటీ ఉందండి. అండ్ మోర్ ఓవర్ షూటింగ్కి వెళ్ళే ముందు కూడా నాకు ఎవరైతే మా కోర్ టీం ఉందో, అది మా సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్, ఆ డైరెక్టర్ నాగేంద్ర, అండ్ అరవింద్ గారు, వాసు గారు, మా ఎడిటర్ నవీన్, మా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, అండ్ హీరోయిన్. సో ఏదైనా కానీ ఒక ఇంత మంచి టీమ్, ఇంత కొలాబరేటివ్గా, అంటే మధ్యలో ఎవరు ఎలాంటి మిస్టేక్స్ చేసినా, ఏం చేసినా, పొరపాట్లు చేసినా కూడా అసలు పట్టించుకోకుండా జస్ట్ అందరి ఇదేంటంటే ఏమంటారు దాన్ని, అందరి ఉద్దేశం ఏంటంటే ఫిలిం బాగా రావాలని. ఇలాంటి టీం ఉన్నప్పుడు చేసేటప్పుడు, తీసేటప్పుడు, రిజల్ట్ కోసం వెయిట్ చేసేటప్పుడు పెద్ద టెన్షన్ ఏమి ఉండదండి. సో అసలు టెన్షనే లేదు, యూఆర్ సూపర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. ఇప్పుడు పని ఉంది కనుక పెద్ద టెన్షన్ పట్టలేదండి. పని అంతా అయిపోయి ఒక 2-3 డేస్ ముందు ఏదైనా అంటే ఈ ఇంటర్వ్యూలోను, పనిలోను, పోస్ట్ ప్రొడక్షన్స్లో వెళ్ళిపోతుంది. ఇంకా ఆ రిజల్ట్ మీదకి రాలేదు, ఇంకా రిలీజ్ మీద ఉందన్నమాట. మేబీ డే బిఫోర్ ఏదైనా వస్తుందేమో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ కాన్ఫిడెంట్ యాజ్ వెల్. కాన్ఫిడెంట్ అండి. సో నాగచైతన్య గారితో మీరు సవ్యసాచి చేసినప్పుడు ఆ హీరో మళ్ళీ మిమ్మల్ని నమ్మి ఇంకొక ఆపర్చునిటీ మీకు ఇచ్చినప్పుడు, దిస్ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ సో వెరీ పర్సనల్ దట్ ఇది హిట్ కొట్టి తీరాల్సిందే అన్న ప్రెజర్ నడిచింది ఆ మైండ్ వెనకాల? బికాజ్ యూ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్, మీరే చెప్పారు. నేను ప్రెజర్ లేదండి, ప్రెజర్ కాదు, కానీ అంటే మంచి సినిమా అవ్వాలి, మా ఇద్దరు కాంబినేషన్ ఒక చక్కటి మెమరీలో ఉండిపోవాలి అనేది మాత్రం ఉందండి. స్టిల్ ఐ హ్యావ్ దట్. ఆ స్పేస్లో పర్సనల్గా సినిమా గురించి వస్తే నాకు పెద్ద టెన్షన్ లేదు, కానీ ఆ స్పేస్లో అది ఒకటి ఫుల్ఫిల్ అయిపోతే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ అవ్వాలి. థ్యాంక్ యూ అండి. కార్తికేయ 2 వాజ్ సచ్ అ మ్యాసివ్ హిట్ కదండి. అండ్ అది ఒక పాన్ ఇండియా, ఇంకా చెప్పాలంటే ఇంటర్నేషనల్లీ గ్లోబల్లీ అక్లాడెడ్ ఫిల్మ్ అంటే ఇట్ వాజ్ కార్తికేయ 2. ఈ నేపథ్యంలో అంత హిట్ చూసిన మీరు ఫ్రమ్ ద రూట్ లెవెల్ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడానికి, సచ్ అ కాంట్రాస్ట్ వేరియేషన్స్ ఉన్నటువంటి మూవీస్ మీరు ఓన్ చేసుకోవడానికి, వాట్ ఈస్ ది ఇన్స్పిరేషన్ బిహైండ్ ఇట్? ఫస్ట్ అంటే ఐఎమ్ బ్లెస్డ్ సీరియస్లీ. అంటే ఇప్పుడు ఒక ఫిల్మ్ మేకర్ని అతని ఫిల్మోగ్రఫీతోనే దే విల్ జడ్జ్. ఎలాంటి మూవీస్ తీశారు, ఒక డిఫరెంట్ జానర్స్ అటెంప్ట్ చేశాడు అనే దాని మీద ఆడియన్స్ అతన్ని జడ్జ్ చేస్తారు, అండ్ ఆ రెస్పెక్ట్ కూడా వస్తుంది. ఈ విషయంలో ఐఎమ్ సూపర్ జడ్జ్. నా ఓన్గా, నా స్వతహాగా అయితే ఈ కథ నేను రాసుకోలేనండి. ఇది నా దగ్గరికి వచ్చిన కథ, నిజంగా జరిగిన కథ. దాన్ని కార్తిక్ అని, తర్వాత అతని టీమ్, భానుప్రతాప్, రియాజ్, వీళ్ళందరూ ఈ జరిగిన ఒక ఇన్సిడెంట్ని తీసుకొచ్చి గిటార్స్లో చెప్పారు. అనుకోని కాన్వర్జేషన్లో వాసు గారు నా దగ్గర చెప్పారు. బాగుంది అనుకున్నాం. ఇందులో నాకు కనపడింది ఏంటంటే అన్కండిషనల్ లవ్. అంటే నిజంగా దగ్గరున్నప్పుడే ప్రేమ, దూరం మహా చెడ్డది. సో దూరం వెళ్ళిపోయేటప్పుడు ఆటోమేటిక్గా ప్రేమ కూడా అలా దాని పల్స్ అవన్నీ అలా తగ్గిపోతాయి అనేది ప్రపంచ నానుడండి. బట్ హియర్ వీళ్ళు ఉండేదే దూరం, కలిసేదే అరుదు. అయినా కానీ ఆ దూరంలో వాళ్ళ ప్రేమ, దూరంలో వాళ్ళ బెంగ, దూరంలో వాళ్ళ భయం ఏదైతే ఉందో, ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్ ఎమోషన్. మనకి కావాల్సిన వాళ్ళు, మనకు దగ్గర ఉన్నవాళ్ళు, అది చిన్నప్పుడు మన ఫాదర్ కానీ, మన బ్రదర్ కానీ, ప్రేమించేటప్పుడు అమ్మాయి కానీ, అబ్బాయి కానీ, పెళ్ళైన తర్వాత వైఫ్ కానీ, హస్బెండ్ కానీ, ఒక వారం దూరం వెళ్తేనే ఏదో తెలియని భయం, భారం ఇవి ఉంటాయి. సో ఇట్ వాజ్ లైక్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లోంచి ఇంత బ్యూటిఫుల్ లవ్ ఉంటే మనకి తెలియని ఒక ప్రపంచం ఉన్నది. సో ఇందులోంచి ఒక కథ రావడం, అది నా దగ్గరికి రావడం, నేను తీయడం అనేది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అదృష్టంతో పాటు చందు గారు, మీరు ఇంత ఇంటెన్స్గా లవ్ గురించి మాట్లాడుతుంటే డెఫినెట్లీ యూ మస్ట్ బి హ్యావింగ్ అ లవ్ స్టోరీ యాజ్ వెల్. అవును మరి, అవునండి. ఆటోమేటిక్ అదేనండి, వాళ్ళు తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా చాలా మీలో ఉన్న ఒక లవర్ చందు గారు కూడా నాలో ఉన్న కదండి. నేను ఆల్రెడీ చూసేసాను ఒక లవర్ అనమాట. అదేనండి. ఆ లవ్ స్టోరీ గురించి చెప్పరా? మేమే ప్రపంచానికి తెలియకపోవచ్చు, బట్ స్టిల్ అంటే సి లవ్ స్టోరీ కదండి, స్టోరీస్ ఉంటాయి ఆటోమేటిక్గా, ఎవరికైనా ఉంటాయండి. సరే, ఇఫ్ యూ హావ్ టు నేమ్ 1 or 2. 1 or 2 కాదండి, మల్టిపుల్ ఉంటాయి ఆటోమేటిక్గా, ఎవరికైనా ఉంటుందండి. 10 చెప్తారా? ఐఎమ్ రెడీ టు లిసన్. నేను స్టోరీస్ చెప్పడం గురించి కదండి. ఇప్పుడు కౌమార దేశం నుంచి కాలేజ్కి వచ్చే వరకు ఆ అట్రాక్షన్స్ కానీ, ఆ ఇన్ఫాక్చుయేషన్స్ కానీ, ఒకరిని చూసినప్పుడు కానీ, కొంచెం క్లోజ్గా ఏం మాట్లాడినా కానీ ఒక అమ్మాయి అమ్మమ్మ నన్ను ఇష్టపడిపోతుందనే ఫీలింగ్స్ అప్పటి నుంచి కానీ, తర్వాత మెచ్యూరిటీ వచ్చినప్పుడు,
అంటే ఫైనల్లీ ఒకరితో మనం చక్కగా సెటిల్ అయినప్పుడు అంటే ఆ లవ్ అనేది ఐ పర్సనల్లీ ఫీల్ ఇట్స్ అ మ్యూచువల్ థింగ్ అండి. అంటే ఇట్స్ లైక్ ఎ మిర్రర్. మనం ఎంత ఇస్తామో మనం ఏంటో అదే మళ్ళీ తిరిగి వస్తుంటుంది అనేది ఐ బిలీవ్. సో ఆటోమేటిక్గా నాకు ఇంతకుముందు ఉన్న ఫీలింగ్స్ అంతా చిన్న అప్పుడప్పుడు కొద్దిగా స్టేజ్ వైజ్ నేను ప్రేమంలో అలా పేర్చుకుంటూ వెళ్ళానమాట. బట్ హియర్ అది అది చాలా చేర్ఫుల్గా ఉంటుందండి అది. బట్ హియర్ వెన్ ఇట్ కమ్స్ టు హియర్ దిస్ ఇస్ మెచ్యూర్డ్, అన్కండిషనల్. అంటే అయ్య బాబోయ్ ఇలా కూడా ప్రేమిస్తారా అనే అంత బట్ మనిషి పక్కన లేకుండా ప్రేమించడం ఈజ్ అంటే మనం ఊహించిన ప్రేమ అండి. సో బట్ ఇందులో నాకు పర్సనల్గా జరిగినవి బిట్వీన్ మీ అండ్ మై వైఫ్ ఏదైతే మేము ప్రేమలో ఉన్నప్పుడు ఆర్ఎల్స్ నేను దూరంగా ఉన్నప్పుడు మా ఫోన్ కాన్వర్జేషన్స్ కానీ చిన్న ఇది కానీ అంటే అవి ఉంటాయండి. ఆటోమేటిక్గా పర్సనల్ లైఫ్ నుంచి కొన్ని వస్తాయండి, ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు ఏ సీను మీ లైఫ్లో జరిగింది సినిమాలో బెటర్ చెప్పండి. ఒకటి కాదండి, మూమెంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎలా అంటే నేను తను వైల్ వేర్ ఇన్ లవ్ మేమిద్దరం ఫస్ట్ చూసిన మూవీ ఓం శాంతి ఓం. అందులో ఆ సాంగ్ ఉంటుంది, మే అగర్ కహూ ఆ పాట ఉంటుంది. ఆ ఫస్ట్ టైం చూసినప్పుడు మా ఇద్దరి మధ్యలో ఏదైతే ఒక ఫీలింగ్ ఉందో అది మీ ఇద్దరం కలిసి చూసిన ఫస్ట్ మూవీ పక్కన చూసాము. అంటే బయట ప్రపంచానికి మా ఫ్యామిలీస్కి తెలియదు వీఆర్ ఇన్ లవ్ అని జాగ్రత్తగా సీక్రెట్గా చూడాలి కదా. అలా చూసినప్పుడు అది అలా గుర్తుండిపోయింది. అందులో ఆ పాట ఈ సో పర్సనల్ ఫర్ మీ. అది ఇప్పుడు ఇక్కడ ప్లే అవుతుంది అనుకోండి, నేను విన్నాను ఈదర్ విత్ మై వైఫ్ ఆర్ఎల్స్ ఒక్కనే వినాలి, డ్రైవ్లో వినాలి. మీ ఇద్దరం డ్రైవ్కి వెళ్ళినప్పుడు వినాలి. ఎందుకంటే నేను ఒక్కనే విన్నా కూడా ఐ కెన్ ఫీల్ హర్ ఎక్కడన్నా వస్తున్నప్పుడు కూడా. సో ఏదో నలుగురిలో ఉన్నప్పుడు నేను అసలు విన్నాను. సో దీస్ కైండ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ఉంటాయి చూడండి. ఎంత పొసెసివ్ అండి మీరు, ఎంత పర్సనల్గా తీసుకుంటున్నారా ఫీలింగ్? పొసెసివ్ అండి అంటే ఆ ఫీలింగ్ మీకు మాత్రమే సొంతం అవ్వాలి అండ్ దట్ షుడ్ బి ఫెల్ట్ ఓన్లీ ఇఫ్ షీ ఇస్ బిసైడ్ యూ. దట్ ఇస్ సచ్ ఎ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను ఒక్కనే ఉన్నా ఓకే, దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. నాకు ఎవరిదైనా రింగ్ టోన్ నుంచో పొరపాటున అది అని వస్తే నేను ఇమీడియట్ కాల్ కొట్టేస్తుంది. నాకు ఇమీడియట్ కాల్ కొట్టేసి నాకు వద్దు, నాకు వేరే వాళ్ళు. మిస్సెస్ చందు గారు మీరు చాలా 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 లక్కీ అండ్ అద్భుతంగా ఉంది మీ లవ్ స్టోరీ వింటుంటే, కనెక్ట్ అయ్యేటట్టు. అలాగా మేము ఏది ఇంతకుముందు మాకు ఏముంటాయండి అప్పుడు తిరిగినప్పుడు బండి మీద వెళ్ళినప్పుడు కృష్ణకాంత్ పార్క్, ఇక్కడ కేబీఆర్ పార్క్, ఇలా కొన్ని ఒక ప్లేసెస్ ఉంటాయన్నమాట. నేను అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా కూర్చుంటే నేను చూడలేను ఆ ప్లేస్. అంటే ఐ కాంట్ టేక్ ఇట్. భయంకరమైన ప్రేమికుడు అది నాది కదా. సో ఈ స్పేస్లో వెన్ ఒక లాంగ్ ట్రిప్ వేసి నేను వచ్చినప్పుడు ఐ లైక్ టు సర్ప్రైజ్ హర్. అంటే చిన్నవేనండి, చిన్నవి. అంటే 31st మార్నింగ్ 10 o'clock రావాలంటే 100% నేను ఆ డే చెప్పను. సో సడన్గా రావటం, ఎక్సైట్మెంట్, రాత్రి అంతా వచ్చినా కానీ పొద్దున్నే కావాలని అంటే ఒకటి పెట్టి అది చూసినంటే తను వచ్చాడు అనేది అది ఉంటే చూడండి ఈ వేషాలు ఎక్కువ. సో ట్రైన్లో తనకి సెండ్ ఆఫ్ ఇచ్చిన తర్వాత నువ్వు